రైతు సోదరులకు నమస్కారం. నా పేరు వినోద్. మీరు చూస్తున్నారు ఏపీఎఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ సంవత్సరం పత్తి సాగు చేసిన రైతు పరిస్థితి ఏంటిదంటే చాలా దయనీయంగా అయోమయ పరిస్థితిలో ఉన్నాడు. దీనికి కారణం ఏంటిదంటే పత్తికి ఎంత ఎండుంటే అంత అధిక దిగుబడి వస్తుంది. కానీ మనం ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులు ఏంటిదంటే రోజు మార్చి రోజు లేకపోతే రోజు వర్షం పడుతుంది. ఇలాంటి టైంలో పత్తి కింద కుళ్ళిపోవడం జరుగుతుంది. ఇలాంటి టైంలో మనం ఏం చేయొచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? ఒకవేళ మీ భూమి రేగడి అంటే నీళ్ళు ఎంత పడ్డా కానీ వెంటనే గుంజుకుంటుంది లేకపోతే బయటికి వెళ్తుంది, మరియు లేత పత్తి అనుకోండి, ఇక్కడ మీరు రూలర్ ఫైటర్ వాడుకోవచ్చు. ఇది వాడడం వల్ల రసం పీల్చే పురుగులన్నీ పోయి మంచి ఫ్రూట్ సెట్టింగ్ అవుతుంది, కాప్ సెట్టింగ్ అయ్యి అధిక దిగుబడి వచ్చే సూచనలు ఉన్నాయి. లేదు నాది పొలంలో నీళ్ళు ఆగుతాయి ముదురు పత్తి అని అనుకున్నారు అనుకోండి, ఈ టైంలో మీరు ఏం చేయకండి, ఒక 10 రోజులు వెయిట్ చూడండి. ఎందుకనంటే మనకు వాతావరణ శాఖ చెప్పేది ఏంటిదనంటే ఇంకా 10 రోజుల వరకు వర్షాలు ఉన్నాయని. ఆ 10 రోజుల తర్వాత ఒకవేళ 2-3 రోజులు కంటిన్యూస్గా వర్షాలు కొట్టకపోతే ఒకసారి న్యూట్రియంట్స్ కొట్టండి. న్యూట్రియంట్స్ కొట్టిన తర్వాత మనకు ఏదైతే వచ్చే ఇగురు ఉందో అదే మనకి ఈ సంవత్సరం దిగుబడి అని సర్దుకుపోలే. ఇక్కడ మీరు న్యూట్రియంట్స్ కొట్టేటప్పుడు ఒకవేళ మీరు అక్కడ ఏదైనా పురుగు మందు కొట్టాలనుకుంటే తక్కువలో ప్రొక్లైమ్ కొట్టుకోండి. లేదు నాకు దోమ ఉంది అని అంటే తక్కువలో ప్రైడ్ కానీ అసిఫేట్ కానీ కొట్టుకోవచ్చు. ధన్యవాదాలు.